సో కల్పిక గారు మీరు 3 years ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించలేదు, మూవీ ప్లాట్ఫామ్స్లో కనిపించలేదు, అంతకుముందు సమ్ ఇష్యూస్ చూసాము, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? 3 years ఎప్పుడు మీరు కనిపించలేదు ఎందుకు? సో నేను ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎప్పుడు కూడా నేను ఇంజస్టిస్ జరిగిన చోటు నేను వాయిస్ రేస్ చేయడం జరిగింది. ఇవన్నీ నాకు ధైర్యం, ఇంకా ఎక్కువ ధైర్యం ఇచ్చింది నేను చేసిన క్యారెక్టర్స్. సీత ఆన్ ద రోడ్ కానీ, ఒక లూజర్ వెబ్ సిరీస్ కానీ, దాంతో నాకు ఇంకా ధైర్యం వచ్చి నా వాయిస్ బయటికి వచ్చింది. సో దాంతో నేను ప్రతిసారి ఐ వాయిస్డ్ అవుట్. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మై ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నాకు ఆల్మోస్ట్ 400K ఆర్గానిక్ ఫాలోవర్స్. 10 years నుంచి సంపాదించిన ఫొటోస్తో, కేవలం ఫొటోస్తో, ₹1 సంపాదించకుండా ఆ ఫాలోవర్స్ నాకు వచ్చారు. వాళ్ళు కూడా ఏం గోలో చేసినా స్క్రీన్ షాట్ తీసి ఇచ్చి పడేస్తాను నేను. బికాజ్ ఇది నా పేజ్, నా పర్సనల్ డైరీ. ఇది అకార్డింగ్ టు మీ, మై ఇన్స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్ డైరీ. యూ హ్యావ్ నో రైట్స్ టు కమ్ అండ్ డూ ఎనీ షిట్ ఇన్ ఇట్. చేస్తున్నావు అంటే అన్ఫాలో చేయండి, లేకపోతే నేను బ్లాక్ చేసుకుంటా. సో ఐ డిడ్ దాట్. అప్పుడు దేవర్ 2 scenarios. అగైన్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్ బికాస్ దిస్ నాట్ ద రైట్ టైమ్. 2 scenarios విచ్ వెంట్ టిల్ కోర్ట్ కేసెస్. నా మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. నా మీద నేను ఒక మైనర్ని నేను డిస్రెస్పెక్ట్ చేసి నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే అభినవ్ గారితో, అభినవ్ గోముఖ్, ఇంకా క్వశ్చన్ అడగక తప్పదు ఎందుకంటే 3 years లేదు, ఇంతకు ముందు అభినవ్ గోమటం గారితో ఇష్యూ అయింది. సో ఆ తర్వాత మీరు ఏదో 1-2 times ఏమో, 1 or 2 times ఏమో రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత దాని గురించి ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. సో ఆ ఇష్యూ తర్వాత మీరు బయటికి రాలేదు ఎందుకు? ఫస్ట్లీ నాకు జరిగింది, నేను వెళ్ళి చెప్పడం జరిగింది. నా డ్యూటీ అక్కడికే అయిపోయింది. అది కూడా ఎందుకు చేశాను అంటే, నా ఇన్స్టాగ్రామ్లో నేను చేసుకున్నప్పుడు అందరికీ ఎలా మెసేజ్ పెట్టానో, తనకి ఆల్మోస్ట్ నాకు ఐ థింక్ 4-5 years నుంచి జర్నీ ఉంది ఆ పర్సన్తో. అక్వైంటెన్స్ కూడా కాదు, మేము కలిసి వర్క్ చేసింది కూడా లేదు. బట్ వీ హ్యాడ్ క్రేజీ డిస్కషన్స్ అబౌట్ సినిమా, ఆర్ట్, ఇవన్నిటి గురించి చాలా మాట్లాడుకునే వాళ్ళం. సో వీ యూస్ టు ఎంజాయ్ ఈచ్ అదర్స్ ఇంటెలెక్చువల్ టాక్స్ మోర్ దెన్ ఎనీథింగ్. సో వీ యూస్ టు క్యాచ్ అప్ లైక్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ ఎప్పుడో ఒకసారి సడన్గా పింగ్ చేస్తాను, ఐమ్ ఇన్ దిస్ ఏరియా, కలుద్దామా, అట్లా జరిగేది. సో అప్పుడే నా తమిళ్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయిందని చెప్పాను కదా, పరోల్, నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్. సో ఆ ట్రైలర్ చూసేసి హీ వాజ్ సో ఎక్సైటెడ్. హీఈస్ లైక్, గివ్ మీ ద డైరెక్టర్స్ నెంబర్, నేను మాట్లాడుతా అన్నారు. హీ స్పోక్ అబౌట్ మీ ఆల్సో. హీ స్పోక్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ మీ. ఇంత ఎక్సైట్ అయ్యాడు మనిషి. నెక్స్ట్ నాకు ఇమీడియట్గా ఒక అవార్డు రావడం జరిగింది, స్త్రీ శక్తి అవార్డ్స్ అని చెప్పి TCEI వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దట్ కుడ్ బి ద 2nd or 3rd year. సో ఐఎమ్ నామినేటెడ్ అండ్ ఐ థింక్ ఐఎమ్ విన్నింగ్ ఆల్సో అని అందరికీ నేను హ్యాపీగా నేను మెసేజ్ చేయడం జరిగింది ఈక్వలీ. బికాస్ అప్పటికప్పుడే ఆ పరోల్ రిలేటెడ్ తను రెస్పాండ్ అయ్యారు కాబట్టి దాంతోనే నేను పంపించి చెప్తే కంగ్రాచులేషన్స్, గుడ్ ఆన్ యూ, బట్ ఐ తో నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ అవార్డ్ అన్నారు. నేను వినక్కర్లేదు, ఇట్ ఈస్ జస్ట్ టు అక్నాలెడ్జ్ అండ్ అప్రిషియేట్ వాట్ ఎవర్ ఉమెన్ ఈస్ డూయింగ్ ఇన్ ద సొసైటీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఉమెన్, ఇట్ ఈస్ అబౌట్ హ్యూమనిజం. నాట్ ఈవెన్ హ్యూమానిటీ, హ్యూమన్ రైట్స్ గురించి కాదు, హ్యూమనిజంగా నువ్వు నీ ప్రొఫెషన్తో పాటు నీ చుట్టుపక్కల సొసైటీకి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే ఏమేమి కాంట్రిబ్యూట్ చేస్తున్నావు చెప్పి వాళ్ళే సెలెక్ట్ చేసి ప్యానెల్ వాళ్ళు ఉండి వాళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూస్ చేసి, జూమ్ కాల్లో ఇంటర్వ్యూస్ చేసి అందరికీ డిఫరెంట్ కేటగిరీస్లో ఇంతమంది వాళ్ళు అప్లై చేస్తే ఇంతమంది నుంచి ఒకరికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ ఆర్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో దేవర్ సేయింగ్, నిన్ను నేను పెడతాను దాంట్లో, మీరు సెలెక్ట్ అవుతే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ అని. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్, ఐ వాజ్ ఎక్సైటెడ్. ఆ ఉద్దేశంతోనే చేయడం జరిగింది. సో హీ స్టార్టెడ్ బీయింగ్ సర్కాస్టిక్. నువ్వు ఇక్కడ సర్కాస్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ ఉమెన్ కార్డ్ ప్లే చేయాల్సిన కూడా అవసరం లేదు. నువ్వు ఎక్సైట్ అయ్యావు, ప్రీవియస్ పరోల్ విషయంలో ఎక్సైట్ అయ్యావు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్తో నీకు షేర్ చేయడం జరిగింది. యూ కెన్ బీ ఓకే టు నాట్ రెస్పాండ్, యూ కెన్ సే కంగ్రాట్స్ అండ్ లీవ్, యూ కెన్ జస్ట్ బీ ఓకే అబౌట్ ఇట్, యూనో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి కూడా వదిలేయచ్చు. అంతేకాని నాకు నీ ఉమెన్స్ అవార్డ్స్ అంటే నాకెందుకు, నాకెట్టా తెలుస్తుంది, ఇలాంటి 10 అవార్డులు వస్తున్నాయి అయితే నాకేంటి, దట్స్ నాట్ ద రైట్ వే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు రేపు నీకు అవార్డు వచ్చి ఏదన్నా ABC అవార్డు ఇచ్చినా నేను దాన్ని ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తాను. నీకు రెస్పెక్ట్ చేయడం రాకపోతే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే దానికి ఒక లాజిక్ చెప్పు అన్న. చాలా ప్రశాంతంగానే జరిగింది. నేను మొత్తం ఆ స్క్రీన్ షాట్స్ రీల్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. నా ఇంటర్వ్యూస్లో అది కూడా డిస్ప్లే చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇట్స్ అవుట్ ఆన్ యూట్యూబ్. 99% ఫీమేల్, తన ఫాలోవర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ, నన్ను బూతులతో తిట్టాడు. ఎందుకు? అక్కడ ఏం చెప్పాడు నాకు తెలియదని చెప్పాడు అవార్డు, దానికి నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఎందుకు అంత ఇన్స్టిగేట్ అవుతున్నావు? వాళ్ళకి బ్యాక్ స్టోరీ తెలీదు, తెలియాలనుకున్నా వాళ్ళకి అంత దమ్ము లేదు నిజంగా తెలుసుకోవాలని. సో అంత పెట్టేసి నేను చిన్నగా ఆ టైంలో సేమ్ మా హెల్త్ వాజ్ గివింగ్ మీ లెఫ్ట్ రైట్ టాప్ సెంటర్. ఇంటర్వ్యూస్కి ముందు వెనకాల ఫిజియోథెరపీకి వెళ్తున్నా, డాక్టర్స్ దగ్గర వెళ్తున్నా, పోలీస్ వాళ్ళ దగ్గర వెళ్తున్నా, లేకపోతే ప్రమోషన్ చేస్తున్నా. ఈ గోల్లో నేను ఉన్నా. ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్ బెస్ట్. నాకు రియల్లీ అంత టైం లేదు కూర్చొని దాని మీద ఇంకా డిస్కషన్లు పెట్టి చేయాలని
ఇంట్రెస్టే లేకుండా. సో ఆ డిస్కషన్ హీట్ అయ్యి ఒక సిచ్యువేషన్లో ఏమన్నాడంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేస్తూ ఉంటావు కదా, నీకు వేరే పని పాటలేదు కదా, ఇండస్ట్రీ మొత్తం ఇదే మాట్లాడుతుంది, అందుకే నీకు రోల్స్ రావట్లేదు కూడా. ఓహో, ఇంత బాగుందా నా పర్స్పెక్టివ్, నాకు అంత ఫేమసా నేను ఇండస్ట్రీలో అని అడిగా. అంటే నా ఇన్స్టాగ్రామ్ చూసే అంత టైం ఉందా జనాలకి అని అన్నా. అంతే ఉంటే వాళ్ళు కూడా వచ్చి ముందు ఎవరైనా మాట్లాడచ్చు కదా, ఎందుకు ఎవరు మాట్లాడట్లే? ఓకే, నో ప్రాబ్లం. సరే, నేను పక్కన పెట్టు, ఈ నగరానికి ఏమైంది అని ఒక ఫిల్మ్ చేసావు. ఏమున్నా ఇన్స్టాగ్రామ్ లైవ్లో మీ ముగ్గురో కలిపి లైవ్ చేస్తూ ఉంటారు, అవునా? నువ్వు కూడా లైవ్ చేస్తావు. సరే, నీ సర్కిల్తోనే నువ్వు చేస్తావు, టైం పాస్, అందరిని నవ్వించడానికి, వాట్ ఎవర్. ఇద్దరం కలిసి లైవ్లో వద్దాం అన్నా. బరాబర్ వస్తా అన్నాడు. దాని తర్వాత అత్తపత్తలేదు సార్. సో నేనేమన్నాను, నువ్వు ఇన్స్టాగ్రామ్ లైవ్ అన్నావు, సో ప్లీజ్ కమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైవ్, లెట్స్ క్లియర్ ఇట్ ఆఫ్. అంత లోపల మీడియా షోడ్ దట్ అటెన్షన్ అండ్ దే కాల్ మీ ఫర్ ఇంటర్వ్యూ. నేను అక్కడ కూడా మళ్ళీ ఏం అడిగిన లేదు, నాకు ఈ అటెన్షన్ కావాలి, నాకు ఎవరన్నా దీని గురించి మాట్లాడండి, నాకు ఏమైనా జస్టిస్ కావాలని కూడా నేనేం అడగలే, అపాలజీ కావాలని కూడా అడగలే. నువ్వు మాట్లాడింది తప్పు, ఒప్పుకో, చాలు, నాకు ఇంకేం వద్దు అని చెప్పా. సో అది అయిపోయాక నేను నా హెల్త్ రిలేటెడ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నా సర్జరీ అవ్వడం జరిగింది, రికవరీ మోడ్లో ఉన్నా. స్టిల్ ఆ టైంలో నా హిందీ ఫిలిం రిలీజ్ అయింది, దానికి నేను చిన్నగా ఫోన్ నుంచి సో ఇదంతా గోల్ అయినప్పుడు మైనర్ అమ్మాయి రిలేటెడ్ కేసులో అండ్ అభినవ్ గుమాటం రిలేటెడ్ కేసులో ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వాజ్ రిపోర్టెడ్. సో అన్ని రిపోర్ట్స్ తీసుకునేసరికి ఇన్స్టాగ్రామ్ పాపం కన్ఫ్యూజ్ అయిపోయి నా ఇన్స్టాగ్రామ్ ఐడియా బ్లాక్ చేసి పట్టేశాడు. సో ఐ లాస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు అయ్యో పోయింది కదా మళ్ళీ ఏంటి అంటే, నాకు నిజంగానే ఐ వాజ్ ఇన్ ద రికవరీ మోడ్, నేను నా గోల్లో నేను ఉన్నా. సో వెన్ ఐమ్ రెడీ ఐ కమ్ బ్యాక్ టు ఇట్ అని చెప్పి నేను నా కొత్తగా ఇన్స్టా ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు చక్కగా ఒక 45K ఫాలోవర్స్ ఉన్నారు. వెరీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అందరికి బుద్ధి వచ్చిన వాళ్ళే ఉన్నారు అక్కడ. సో నేను మొన్న ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది భాగ్యశ్రీ శ్రావణితో అని చెప్పి, ఒక స్పాటిఫైలో ఒక చిన్న ఇంటర్వ్యూ చేశాం. దాంట్లో ఓవరాల్ జెనరిక్ పర్స్పెక్టివ్లో నేను ఐ టోల్డ్ అబౌట్ లైఫ్ అండ్ మై ఎక్స్పీరియన్సెస్. సో అది నేను అభినవ్ గుమాటంకి ఇప్పుడు నేను చాలాసార్లు అపాలజీస్ చేశాను తనకి. అపాలజీస్ చేశాక కూడా ఈవెన్ ఇఫ్ ఈ థింగ్స్ ఐఎమ్ మెంటలీ డిస్టర్బ్డ్ ఆర్ ఐఎమ్ స్ట్రెస్డ్ ఆర్ ఐఎమ్ ఇన్ డిప్రెషన్ ఆర్ ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అన్నారు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఆల్ దట్, నువ్వు ఒక 4-5 years నుంచి పరిచయం ఉన్న పర్సన్కి నువ్వు ఒక కాల్ మెసేజ్ చేయలేవా? అసలు ఏమైంది, నాతో మాట్లాడే, ఎందుకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో లొల్లి చేస్తున్నావు? సరే చేసావు, లైట్ తీసుకో, అంత ఫ్రెండ్షిప్ లేదా నీకు నాతో? బరాబర్ ఉంది. ఇంకా చాలా దీని వెనకాల చాలా పచ్చి నిజాలు కూడా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పాలనుకోవట్లే. ఓకే, ద రిలేషన్ దట్ వి షేర్డ్ అవన్నీ నేను చెప్పాలనుకోవట్లే. వాట్ ఎవర్ హీ డిడ్ ఆర్ వాట్ ఎవర్ హీ వాస్ ట్రైంగ్ టు డూ, బికాస్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్. సో అంత లిబర్టీ తీసుకొని నువ్వు ఒక హ్యూమన్కి నువ్వు సపోర్ట్ చేయలేకపోయావు. సరే, నేను హీ ఆల్సో న్యూ ఐ వాస్ గోయింగ్ త్రూ హెల్త్ కండిషన్ వేర్ ఐ డింట్ నో ఇఫ్ ఐఎమ్ గోన్ సర్వైవ్ ఇట్ ఆల్సో. చాలా మందికి తెలిసినా కూడా ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు. సెకండ్, ఓకే నువ్వు మాట్లాడలేదు, మూసుకొని కూర్చోవచ్చు కదా. మిగతా వాళ్ళు నీకు 1 year తర్వాత కూడా ఇదే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అందరూ అడిగినప్పుడు నీకు నీ సైడ్ నుంచి లేకపోతే నీకు అర్థమయ్యే వరకు పర్స్పెక్టివ్ నువ్వు ఇవ్వు. నా మైనర్ రిలేటెడ్ కేసు గురించి నువ్వు చెప్పడము, నేను సోషల్ మీడియాలో నేను ఇలా లెఫ్ట్ రైట్ అందరికి ఇచ్చుకుంటున్నాను నువ్వు చెప్పడము. హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ ఇట్? నీతో జరిగిన లోలి నువ్వు మాట్లాడుకో, వేరే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నాకన్నా దారుణంగా బిహేవ్ చేసావు కదా. నేను నాకు జరిగిన ఇన్జస్టిస్ గురించి నేను చెప్పుకుంటున్నా, నువ్వెవరు నా గురించి వచ్చి మాట్లాడడానికి? నీకేమైనా బ్యాక్ స్టోరీ తెలుసా, లేకపోతే యాక్చువల్ స్టోరీ విన్నావా? వినకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ఐ థింక్ 2-3 ఛానల్స్ వాళ్ళు దాన్ని బ్యాక్లాష్ చేశారు. నెక్స్ట్ మీరే లిస్ట్లో, హూ ఎవర్ ఇట్ ఈస్ బిహైండ్ దిస్. కొంచెం మనస్తత్వంతో మీ డ్యూటీ మీరు చేయండి అని నేను అంటున్నాను. బికాస్ ఓకే, అభినవ్ మైట్ ఆ టైంలో తను అర్థం చేసుకోలేకపోయాడో, లేకపోతే తర్వాత అర్థం కాకపోయిందో, ఆర్ మేబీ ఈజ్ నాట్ దట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్. ఒక జర్నలిస్ట్గా, ఒక ప్రెజెంటర్గా, ఒక హోస్ట్గా మీరు అడిగే క్వశ్చన్స్ కూడా జనాల్ని పోక్ చేయొద్దు కదా. మీరు పోక్ చేస్తే తాను ఇంకా నెగిటివ్గానే తీసుకొని నెగిటివ్గానే ప్రొజెక్ట్ చేస్తారు. అదే అయింది 3-4 ఇంటర్వ్యూస్లో. సో నేను న్యూస్లో లేను, కాంట్రవర్సీలో లేను అంటే కాదు, బరాబర్ న్యూస్లో ఉన్నా, బరాబర్ కాంట్రవర్సీలో ఉన్నా, బరాబర్ పోలీస్ కేసు నడుస్తుంది, బరాబర్ నేను అడ్వకేట్స్తో పోలీస్ వాళ్ళతో అందరితో డీల్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మై పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ హూ స్టూడ్ బై మీ, హూ విల్ కంటిన్యూ టు స్టాండ్ బై మీ. సో ప్రాజెక్ట్స్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అయింది. ఆల్ ఎక్సైటెడ్. సమంత గారితో కాంటాక్ట్లో ఉన్నారంటే ఎప్పుడైనా అంటే చాలా రోజుల తర్వాత అందరికీ మీరు అనేగానే గుర్తొచ్చేది సీతం వాకిట్ల సిరిమల్లి చెట్టు అండ్ యశోద. సో ఈ మూవీస్ బాగా కనెక్టింగ్గా ఉంటుంది. అండ్ సో సమంత గారితో ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? తను ఎలా ఉంటారు మీతో? సీతమ్మ తర్వాత యశోదలో ఫస్ట్ డే షూట్లో కలిసిన వెంటనే ఇలా ఎంటర్ అయ్యాను రూమ్లో. షీ వాజ్ ఆల్రెడీ ఇన్ ద రూమ్. హాయ్ శామ్ అని చెప్తే, హే కల్పిక హౌ యూ. ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్, బికాజ్ అక్క చెల్లెలు ప్లే చేసాము అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ వైబ్. అప్పుడు
సెకండ్ షీఈ్ ఆల్సో అండర్ గోయింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ షీఈ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. స్ట్రెస్ అని కూడా నేను చెప్పాలనుకోవట్లే. సో నేను తన పర్సనల్ స్పేస్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, తన నా స్పేస్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, బికాస్ షీ హ్యాస్ నో ఐడియా వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. బట్ ఐ వాస్ గోయింగ్ త్రూ ఈవెన్ బిగ్గర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, బట్ విచ్ ఐ డెంట్ వాంటెడ్ టు అడ్రస్, బికాస్ నాకే తెలియదు ఏం జరుగుతుంది బాడీలో. ఎస్కలేట్ చేయడానికి నాకు 6 months పట్టింది. సో యశోద ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పడం జరిగింది దట్ కొంతమంది డాక్టర్స్ దే ఆర్ ఆల్సో ప్రెడిక్టింగ్ దిస్ యాజ్ మయోసైటసిస్ అని చెప్పి కూడా చెప్పారు. సో అది నేను ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. అక్కడికక్కడ నేను స్టేజ్ మీద మా టీంని కూడా చెప్పా, నేను వెళ్ళి సమంత గారిని కలవాలి ఇన్ పర్సన్, ప్లీజ్ నాకు వెళ్ళనివ్వండి. ప్రెస్ మీట్ అయిపోయాక వాళ్ళు కార్ అరేంజ్ చేశారు, నేను వెళ్ళాను, డోర్ నాక్ చేశాను, డోర్ బయట 1/2 hour ఉంచిన, కాలింగ్ బెల్ కొట్టా, ఎవరు ఓపెన్ చేయలే, వచ్చేసా. నాకు ఐ డెంట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఐ జస్ట్ వాంటెడ్ టు గో అండ్ సెండ్ హర్ సమ్ ఎనర్జీ అండ్ గుడ్ పవర్ ఫర్ హర్ టు గెట్ బెటర్, అంతే. నా హెల్త్ బాగాలేకపోయినా ఐ రియలీ విష్ ఫర్ హర్ అండ్ ఐ కంటిన్యూ టు విష్ ఫర్ హర్ దట్, అండ్ షీఈస్ డూయింగ్ అమేజింగ్. I love her for what she's doing, and we all are belonging from the same category and not feeling. We are here to do something big. We'll continue to do it. Thank you.